నాగరాజు గారు చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం సాక్రెడ్ గేమ్స్ ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ని చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. మీరు మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 4 బ్రహ్మహత్య. ఈ టైటిల్ మీనింగ్ ఏంటి అన్నది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ సర్తాజ్, డీసీపీ పరుల్కర్, కానిస్టేబుల్ కటేకర్, హోమ్ మినిస్టర్ బిపిన్, రాయ్ ఏజెంట్ అంజలి, నైనిక, గణేష్, బంటి, బడా బద్రియా, చోటా బద్రియా, కాంతాబాయ్, కుక్కు, ఈసా, పరితోష్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సర్తాజ్ బంటి నైనికను చంపినట్టు కలకరింటాడు. అంతే, నైనిక ప్రాణాలతోనే ఉంటుంది. అంజలి సర్తాజ్కి ఫోన్ చేసి బంటి ఇంటికి వచ్చాడు, నైనిక బంటి దగ్గరికి వెళ్ళింది అని చెప్తుంది. సర్తాజ్ బంటిని పట్టుకోవడానికి బంటి ఇంటి దగ్గరికి వెళ్తాడు. సర్తాజ్ బ్యాకప్ కోసం కటేకర్కి ఫోన్ చేస్తాడు. కానీ కటేకర్ భార్య ఈరోజు నువ్వు మాతోనే ఉండాలి అని చెప్పి కటేకర్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. అంజలి హ్యాండ్ బ్యాగ్ కెమెరా నుంచి మొత్తం లైవ్ చూస్తూ ఉంటుంది. బంటి నైనికాని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హ్యాండ్ బ్యాగ్ కెమెరా విషయం తనకి తెలిసిపోతుంది. ఈ విషయం సర్తాజ్ తెలుసుకొని నైనికాని కాపాడడానికి వెళ్తాడు. కానీ సర్తాజ్ బంటి మనుషులకి దొరికిపోతాడు. సర్తాజ్ బంటిని 25 రోజుల్లో ఏం జరగబోతోంది అని అడుగుతాడు. దానికి బంటి, ఈ చెత్తలోకి నువ్వు రావద్దు, నేను ఈరోజు రాత్రికే దేశం వదిలేసి వెళ్ళిపోతున్నా అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. కానీ సర్తాజ్ నాతో పాటు నైనికను పంపిస్తేనే వెళ్తా అంటాడు. దానికి బంటి ఒప్పుకోకుండా సర్తాజ్ని కొట్టి తన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని సర్తాజ్ని అక్కడే వదిలేసి నైనికాని పిలుచుకొని వెళ్ళిపోతాడు. సర్తాజ్ ఒక కారు అతన్ని బెదిరించి తన కారుని సెల్ఫోన్ని తీసుకొని బంటిని ఫాలో అవుతాడు. సర్తాజ్ అంజలికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాడు. బంటి దారి మధ్యలో నైనికాని వేరే రూట్లో పంపించి తను ఒక ట్యాంకర్ తీసుకొని వేరే దగ్గరికి బయలుదేరతాడు. సర్తాజ్ నైనికాని కాపాడాలనుకుంటాడు. కానీ అంజలి, నేను నైనికాని కాపాడతా, నువ్వు ఆ ట్యాంకర్లో ఏముందో కనుక్కో అంటుంది. సర్తాజ్ బంటిని ఫాలో అవుతూ వెళ్తాడు. బంటి ఆ ట్యాంకర్ని మాల్కమ్కి హ్యాండ్ ఓవర్ చేసి నన్ను ఈరోజు రాత్రికి ఇండియా దాటించు అంటాడు. దానికి మాల్కమ్, పోలీసులంతా మన కోసం వెతుకుతున్నారు, ఈ టైంలో నిన్ను ఇండియా దాటించడం కుదరదు అంటూ ఇంకొన్ని రోజుల్లో నిన్ను ఇండియా దాటిస్తా అంటాడు. దానికి బంటి కోప్పడి మాల్కమ్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్తాజ్ ట్రక్లో ఏముందో చూడడానికి వెళ్తున్నప్పుడు మాల్కమ్ మనుషులకు దొరికిపోతాడు. మాల్కమ్ మనుషులు సర్తాజ్ని చంపడానికి ప్లాన్ చేస్తారు. 1986 బాంబే. చోటా బద్రియా, బంటి చెల్లి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. బడా బద్రియా, చోటా బద్రియా, బంటి ముగ్గురు కాంతాబాయ్ హోటల్లో ఉన్నప్పుడు ఈ ప్రేమ విషయం గురించి ముగ్గురు కొట్టుకుంటారు. కాంతాబాయ్ గొడవని ఆపుతుంది. బంటి, నీకు ప్రేమించడానికి ఎవరు దొరకలేదా అంటూ తన చెల్లిని కొట్టడానికి ట్రై చేశాడు. కాంతాబాయ్ బంటిని ఆపి తనని చెల్లి తనని చోటా బద్రియాకి ఇచ్చి పెళ్లి చేయి, ఇద్దరు సంతోషంగా ఉంటారు అంటుంది. దానికి బంటి ఒప్పుకోకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గణేష్ కుక్కుతో చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ కుక్కు నా అదృష్టమని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాడు. బిపిన్ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉంటాడు. ఎలక్షన్స్లో ముస్లిమ్స్ ఓటు వేయకపోతే బిపినే గెలుస్తాడు. దానికి బిపిన్ గణేష్ దగ్గరికి హెల్ప్ కోసం వస్తాడు. బిపిన్ కులాల గురించి మాట్లాడగానే అది గణేష్కి నచ్చదు. అందుకు బిపిన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత బిపిన్ 50 లక్షల రూపాయలు ఇస్తాననేసరికి గణేష్ ఒప్పుకుంటాడు. గణేష్ ఆ డబ్బుతో రోల్స్ రాయ్స్ కార్ కొనుక్కొని కుక్కుకి గిఫ్ట్గా ఇస్తాడు. గణేష్ బిపిన్కి సపోర్ట్గా నిలిచి తన మనుషుల సహాయంతో ముస్లిమ్స్ని ఓటు వేయకుండా ఆపుతాడు. దాంతో గోపాల్మత్లో ఉన్న హిందూస్కి ముస్లిమ్స్కి గొడవలు జరుగుతాయి. గణేష్ ఈసాల మధ్య ఉన్న గొడవ ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలాగా మారిపోతుంది. ఈసా ఈ గొడవని అడ్డం పెట్టుకొని గణేష్ని చంపడానికి తన ఏరియాలోకి వస్తాడు. కానీ తన బలగం చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. బంటి మాల్కమ్కి ట్యాంకర్ డెలివరీ చేసిన తర్వాత ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడు. ఆఖరికి మాల్కమ్కి కూడా బంటి ఎక్కడ ఉన్నాడో తెలీదు. మాల్కమ్కి బంటి పోలీసులతో కలిసిపోతాడని డౌట్ వచ్చి నేను బంటిని చంపేస్తా అని బిపిన్కి మెసేజ్ చేస్తాడు. బిపిన్ పరుల్కర్తో కూడా బంటి ఎక్కడైనా కనిపిస్తే చంపేయండి అని ఆర్డర్స్ ఇస్తాడు. సర్తాజ్ మాల్కమ్ మనుషుల దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అంజలి కటేకర్ సర్తాజ్ని వచ్చి కలుస్తారు. సర్తాజ్ అంజలితో
వాళ్ళు ట్యాంకర్ నుంచి ఏవో బాక్సులు దింపారు అంటూ బంటి కంట్రీని వదిలి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు అంటాడు. అంజలి నైనికాని కాపాడలేకపోయి ఉంటుంది. సర్తాజ్ అంజలిని బంటి మాల్కం కలిసిన ప్లేస్కి పిలుచుకొని వెళ్తాడు. పరుల్కర్ అక్కడికి వచ్చి సర్తాజ్తో అంజలి నేను యూజ్ చేసుకొని మళ్ళీ వదిలేస్తుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. సర్తాజ్కి కూడా అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే అంజలి ఎప్పుడు తన పని మాత్రమే చేపించుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా నైనికాని కాపాడుతా అని చెప్పి కాపాడిండదు. అందుకు అంజలి పరుల్కర్ సర్తాజ్ చెప్పినవన్నీ తెలుసుకొని సర్తాజ్ని మాట్లాడడానికి ఇంటికి వెళ్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే తప్పు నాదే అవుతుంది అని మాట్లాడకుండా వెనక్కి వచ్చేస్తుంది. కాంతాబాయ్ బంటి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వెళ్ళి మాట్లాడిస్తుంది. బంటి నేను ఇలా దాక్కోవడానికి నువ్వే కారణమని నైనికాని కొడతాడు. కాంతాబాయ్ అది చూసి నైనికాని ఓదారుస్తుంది. నైనిక సర్తాజ్ ఫోన్ నెంబర్ని కాంతాబాయ్కి ఇచ్చి ఫోన్ చేయమంటుంది. బంటి ఈ దేశం దాటి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని అంజలితో మీటింగ్ అరేంజ్ చేసుకొని నేను మీకు కావాల్సిన అన్ని విషయాలు చెప్తా, నన్ను ఈ దేశం దాటించండి అంటాడు. దానికి అంజలి ఒప్పుకుంటుంది. అంజలి తన టీంతో కలిసి బంటిని దేశం దాటించడానికి ప్లాన్ చేస్తుంది. కాంతాబాయ్ సర్తాజ్కి ఫోన్ చేసి నైనిక గురించి చెప్తుంది. సర్తాజ్ నైనికాని కాపాడడానికి పరుల్కర్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు. దానికి పరుల్కర్ నేను ఎన్కౌంటర్ చేసిన జునైద్ కేసులో నువ్వు నాకు సపోర్ట్గా సాక్ష్యం చెప్తా అంటే హెల్ప్ చేస్తా అంటాడు. పరుల్కర్ మాటలు విని సర్తాజ్ ఆలోచనలో పడతాడు. గణేష్ బ్లాక్ మార్కెట్లో సంపాదించిన డబ్బుని పరితోష్కి ఇచ్చి ఒక ఎయిర్లైన్ సర్వీసెస్ని స్టార్ట్ చేపిస్తాడు. ఎయిర్లైన్స్ ఓపెనింగ్ పార్టీకి గణేష్ తన మనుషులందరినీ పిలుచుకొని వస్తాడు. పరితోష్ పార్టీ ఫంక్షన్ నుంచి గణేష్ని అలాగే తన మనుషుల్ని బయటికి పిలుచుకొని వెళ్ళి నువ్వు ఈ పార్టీలో కనిపిస్తే నా పరువు పోతుంది అని పరితోష్ గణేష్తో అంటాడు. ఎందుకంటే గణేష్కు ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. అలా ఒక జంట పెళ్లి కాకుండా నా ఫంక్షన్కి వస్తే నా పరువు ఏమైపోవాలి అని పరితోష్ అనుకుంటాడు. పరితోష్ గణేష్తో కుక్కుని పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కను, ఆ తర్వాత మీరు ఎలాంటి ఫంక్షన్కి వెళ్ళినా మర్యాద తగ్గదు అంటాడు. గణేష్కి పరితోష్ చెప్పిన మాటలు కరెక్టే అనిపిస్తాయి. పరితోష్ చెప్పిన మాటలు విని కుక్కు చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను ఒక గే. ఈ విషయం కుక్కు గణేష్తో కూడా చెప్తుంది. అప్పుడు గణేష్ కుక్కుతో నాకు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నాకు నీ ప్రేమ కావాలి అంటాడు. దానికి కుక్కు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత గణేష్ కుక్కు ఇద్దరు కలిసి అమ్మా కోలా అనే కూల్ డ్రింక్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కూల్ డ్రింక్ కంపెనీ ఓపెన్ చేసినందుకు గణేష్ పార్టీ అరేంజ్ చేసి ఉంటాడు. కుక్కు గణేష్తో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, నేను నీతో ఉంటే నీకు అన్ని కష్టాలే వస్తాయి అంటాడు. కానీ దానికి గణేష్ ఒప్పుకోడు. గణేష్ పార్టీలు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈశా మనిషిలో వచ్చి దాడి చేస్తాడు. ఈశా మనిషి ఒకడు గణేష్ తలకి గన్ను గురిపెడతాడు. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ 4 టైటిల్ మీనింగ్ ఏంటో చూద్దాం. హిందూ మతంలో అత్యంత ఘోరమైన క్రైమ్స్లో ఒకటి బ్రాహ్మణుని చంపడం. దీన్ని ఈ ఎపిసోడ్ ఎలా లింక్ చేశారు అంటే గణేష్ తన లాభం కోసం బిపిన్తో కలిసి ముస్లిమ్స్ అందరిని అణగదొక్కడం స్టార్ట్ చేస్తాడు. గణేష్ ఒక బ్రాహ్మణ్, తను ఈ పని చేయడం వల్ల బ్రాహ్మణ గుర్తింపుని చంపిన వాడవుతాడు. మరి సర్తాజ్ నైనికాని కాపాడుతాడా లేదా? గణేష్ ఈశా మనిషి దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటాడు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీరు ఆ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.